చాలామంది మిత్రులు అప్పుడప్పుడు నన్ను క్రైస్తవులతో ముఖాముఖి చర్చలకు అంగీకరించవచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారని గతంలో కూడా అనేక సార్లు ప్రస్తావించాను. అలాంటి చర్చ గతంలో నిజంగానే జరిగింది. ఒకళ్ళు ఇద్దరితో కాదు, డజన్ మందికి పైగా పాస్టర్లు పాల్గొన్న సమావేశంలో మేము ముఖాముఖిగా తలపడడం జరిగింది. ఈ సంఘటన దాదాపు 30 ఏళ్ల క్రితం, అంటే 1997 ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో జరిగింది. ఆ ముఖాముఖి చర్చ పుట్ట సురేంద్రబాబు గారి సారథ్యాన్ని నడుస్తున్న సత్యాన్వేషణ మండలి ఆధ్వర్యంలో జరిగింది. ఆనాటి చర్చలో బైబిల్ వ్యతిరేక పక్షంలో ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ అధ్యక్షుడిగా ఉన్న నేను, జిజ్ఞాస వేదిక తరఫున ఎన్వి బ్రహ్మం గారు, సత్యాన్వేషణ మండలి తరఫున కోట ప్రసాద శివరావు, అలాగే ఆర్య సమాజ్ తరఫున సోమయ్య గారు, మొత్తం మేము 4 పాల్గొనడం జరిగింది. కానీ ఆవుల పక్షం నుంచి, అంటే బైబిల్ సమర్థకుల పక్షం నుంచి హాజరైన ప్రముఖుల్లో ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళ తరఫున చెన్నైకి చెందిన రవి చక్రయ్య ఇంటర్నేషనల్ మిషనరీ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్. ఈయన ఎంఎస్సి జువాలజీ చేసి ఎంఈడి కూడా చేసిన వ్యక్తి. అలాగే భగవద్గీత మీద పిహెచ్డి చేసి బైబిల్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేసిన వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు రెక్టర్ ప్రకాష్. ఇంకొక ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ఆయన పేరు డాక్టర్ స్టీవెన్. ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఇంకొక ఆయన వచ్చాడు. డాక్టర్ మోజెస్ ప్రేమానందం అని చెప్పి ఇంకొక ఆయన వచ్చాడు. పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ అని చెప్పి ఇంకొక ఆయన వచ్చాడు. పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ అన్న ఆయన తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతంలో ఎంఏలు చేసిన వ్యక్తి, ట్రిపుల్ ఎంఏ ఆయన మా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక మిషనరీ స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన అనంతరం వేటపాలెంలో సెటిల్ అయ్యాడు ఆయన. ఈయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాను అంటే, పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ అనే ఆయన బైబిల్కి వ్యతిరేకంగా ఇతర మతస్థులు రాసిన పుస్తకాలకి, నాస్తిక హేతువాదులు రాసిన పుస్తకాలకి, సత్యాన్వేషణ మండలి వారు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాలుగా అనేక పుస్తకాలు రాసిన వ్యక్తి. అలాగే వీళ్లతో పాటు ఫాదర్ చిన్నప్ప అని ఇంకొక ఆయన పాల్గొన్నాడు. చర్చలో ప్రధాన పాత్ర పోషించింది ఈ 7గురే. ఆ 2 రోజుల చర్చలకి క్రైస్తవం పట్ల కాస్తో కోస్తో సాఫ్ట్ కార్నర్ ఉండి సత్యాన్వేషణ మండలిలో యాక్టివ్గా పాల్గొనేటువంటి డాక్టర్ ఆనంద్ కుమార్ అనే ఆయన, చార్వాక పత్రికకి ఎడిటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఇటీవలే కాలధర్మం చెందిన వ్యక్తి తోటకూర వెంకటేశ్వర్లు ఆ 2 రోజుల సమావేశాలకి సంధానకర్తలుగా, అంటే మధ్యవర్తులుగా వ్యవహరించడం జరిగింది. ఆ 2 రోజుల పాటు జరిగిన చర్చల్లో ప్రధానంగా నేను గమనించింది ఏమిటి అంటే, క్రైస్తవుల మధ్య బైబిల్కి సంబంధించిన పలు అంశాల్లో ఏకాభిప్రాయం లేదు. చాలా సందర్భాల్లో ఏదైనా విషయాన్ని ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళు బైబిల్ని అక్షరార్థంగా తీసుకోకూడదు, దాని లోపలి భావం వేరే ఉంటుంది అని చెప్పి కొంతమంది చెబితే, ఇంకొంతమంది బైబిల్లోని కొన్ని విషయాల్ని అలంకారికంగా తీసుకోవాలి తప్ప యథాతథంగా తీసుకోకూడదు, అలంకారికంగా చెప్పిన విషయాలకి అర్థాలు చెప్పి మమ్మల్ని ప్రశ్నించడం తగదు అని చెప్పి కొంతమంది అన్నారు. మరికొందరు ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళు ఇబ్బందికరమైన అంశం ఎదురైనప్పుడు దీనికి మూలంలో ఏముందో చూడాలి, ఈ పదానికి అర్థం తెలుగులో ఒకవేళ తప్పుగా ట్రాన్స్లేట్ చేశారేమో, మూలార్థం చూస్తే తప్ప మేము చెప్పలేమని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక ఇంకో చివరి అంశానికి వస్తే, మీరు మమ్మల్ని ప్రశ్నించే క్రమంలో సెలెక్టివ్ సైటింగ్స్ని చూపెడుతున్నారు. సెలెక్టివ్ సైటింగ్స్ అంటే ఎంపిక చేసుకున్నటువంటి కొన్ని వచనాలను మాత్రమే లేవనెత్తి చూపెడుతున్నారు.
వాటికి విరుద్ధంగా ఉండేటువంటి ఇతర వచనాలని మీరు లేవనెత్తడం లేదు. బైబిల్ సమర్థకులకు ఉపయోగపడే అంశాలను మీరు లేవనెత్తడం లేదు. విమర్శకులకు ఉపయోగపడే అంశాలను మాత్రమే మీరు లేవనెత్తుతున్నారని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. టోటల్గా అర్థమైంది ఏమిటంటే, బైబిల్ అనువాదాలని చాలామంది క్రైస్తవ పండితులు యథాతథంగా ఆమోదించటం లేదు. బైబిల్లో చెప్పిన అంశాల పట్ల క్రైస్తవ పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఎవరి వ్యాఖ్యానాలు వాళ్లే చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మూలంలో ఆ అర్థం ఉండదనో, తప్పుగా అనువాదం చేసి ఉంటారనో తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని అలంకారికంగానే తీసుకోవాలి తప్ప వాస్తవ అర్థం అందులోంచి లాగడానికి ప్రయత్నం చేయకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా ఒక అంశం మీద ఆనాడు విస్తృతంగా జరిగిన చర్చని టూకీగా చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు, సాతాను యేసును ఎత్తైన కొండ మీదకి తీసుకుని పోయి ఈ లోకరాజ్యాలను వాటి మహిమను చూపి, నీవు నాకు సాగిలపడిన ఎడల అవన్నీ నీకు ఇచ్చేదను అని చెప్పి యేసుతో సాతాను చెప్పినట్టుగా మత్తయి 4:8-9 చెబుతున్నాయి. ఈ విషయాన్ని జిజ్ఞాసా వేదిక తరపున హాజరైన ఎన్వి బ్రహ్మం గారు లేవనెత్తి, సాతాను యేసును ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయినప్పుడు లోకరాజ్యాలన్నీ కనిపించినాయి అని చెప్పి బైబిల్ చెబుతోంది. ఎత్తైన కొండ మీదకి తీసుకుపోతే ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ కనిపిస్తున్నాయి అనే భావన భూమి బల్లపరుపుగా ఉందనే వాదన నుంచి వచ్చిందా కాదా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ఆనాటి క్రైస్తవ పండితులందరికీ సారథ్యం వహించిన డాక్టర్ ఎం సుధాకర్, చెన్నై నుంచి వచ్చిన ఆయన, అది కేవలం అలంకారికంగానే చెప్పడం జరిగింది మత్తయి సువార్తలో, దాన్ని యథాతథంగా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. నేను ఈ చర్చ నిమిత్తం అవసరపడతాయని చెప్పి పలు రకాల తెలుగు బైబిళ్ళని, మరికొన్ని ఆంగ్ల బైబిళ్ళని బైబిల్కు వ్యాఖ్యానం చేసే క్రమంలో పరస్పర విరుద్ధంగా వ్యాఖ్యానం చేస్తూ పలువురు ప్రచురించిన పుస్తకాలని, సుమారు ఒక 40-50 పుస్తకాలని ఒక అట్టపెట్టెలో నేను మోసుకెళ్ళడం జరిగింది. ఈ విషయం మీద చర్చ జరిగిన సందర్భంలో డాక్టర్ ఎం సుధాకర్ ఎప్పుడైతే అలంకారికంగానే చూడాలి తప్ప దాన్ని వాస్తవంగా చూడకూడదు అని చెప్పి అన్నారో, అప్పుడు నేను పట్టుకెళ్ళిన పుస్తకాల్లోంచి డాక్టర్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు రాసిన ఒక పుస్తకాన్ని తీశాను. మేమిద్దరం బైబిల్ సృష్టివాదం మీద రాసినటువంటి 7-8 వ్యాసాలని ఒక చిన్న పుస్తకంగా తీసుకురావడం జరిగింది 1996లో. మేము 96లో పుస్తకం తీసుకొస్తే 97లో దానికి సమాధానంగా సిహెచ్ ఫ్రాన్సిస్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో సిహెచ్ ఫ్రాన్సిస్ గారు ఏం రాశారు, హేతువాది వాదన ఏం చేస్తున్నాడు అంటే, యేసును సాతాను ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి ఈ లోకరాజ్యాలన్నీ చూపినప్పుడు ఆయనకు అమెరికా కనిపించిందా? ఒకవేళ యేసుకి అమెరికా కనిపించి ఉన్నట్లయితే కొలంబస్కు దక్కిన ఖ్యాతి యేసుకే దక్కి ఉండేది కదా అని చెప్పి హేతువాది ప్రశ్నించాడు. ఈ ప్రశ్న అసంగతము. ఎందుకు అంటే, ఎత్తైన పర్వతం మీదకి తీసుకుపోయి లోకరాజ్యాలన్నీ చూపినప్పుడు యేసుకు అమెరికా కూడా కనిపించే ఉంటుందని సామాన్యుడు కూడా గ్రహించగలడు అని చెప్పి సిహెచ్ ఫ్రాన్సిస్ గారు తన పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం రాసిన వ్యక్తి నా ఎదురుగా ఉండడంతో నేను వెంటనే ఫ్రాన్సిస్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, అయ్యా, నేను రాసిన పుస్తకానికి మీరు ఒక సమాధానం రాశారు, అదిగో ఈ పుస్తకం. డాక్టర్ సుధాకర్ గారేమో దాన్ని అలంకారికంగానే చూడాలి తప్ప వాస్తవంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు అని చెబుతున్నారు.
మరి మీరేమో నిజంగా యేసుని ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయినప్పుడు ఈ లోకరాజ్యాలన్నీ కనిపించే ఉంటాయి, అందులో అమెరికా కూడా ఉంటుంది అని చెప్పి మీరు రాశారు. మరి అలంకారికంగా తీసుకోవాలా, వాస్తవార్థంగా తీసుకోవాలా మీరు రాసిన రాతలను బట్టి అని చెప్పి ఫ్రాన్సిస్ గారిని అడిగాను. చాలా ఆశ్చర్యకరంగా ఫ్రాన్సిస్ గారు ఒక్క క్షణం లేచి నిలబడి, సుబ్బరాజు గారికి దేవుడి మీద నమ్మకం లేదు, దెయ్యం మీద నమ్మకం లేదు, అటువంటి వ్యక్తికి వివరణ ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి కూర్చున్నాడు. ఇది చాలా విచిత్రం. మా పుస్తకానికి సమాధానం అంటూ ఒక పుస్తకమే రాసి ఆ పుస్తకంలో ఉన్న ఒక అంశం మీద చర్చ జరుగుతుంటే ఆయనకి దేవుడు దెయ్యాల్ని నమ్మడు కాబట్టి నేను దానికి సమాధానం చెప్పను అని కూర్చోవడం అంటే ఎలా అర్థం చేసుకోవాలో క్రైస్తవులకే తెలియదు. ఆ సందర్భంలో చర్చకి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి అక్కడ సమావేశానికి హాజరైన రెక్టర్ ప్రకాష్ గారిని, సార్ సుధాకర్ గారేమో దాన్ని అలంకారికంగా తీసుకోవాలంటున్నారు, ఫ్రాన్సిస్ గారేమో యేసుకి అమెరికా కూడా కనిపించే ఉంటుందని ఆ పుస్తకంలో రాసినట్టుగా పిఎస్ఆర్ గారు చెబుతున్నారు. మరి దీని మీద మీ ఉద్దేశం ఏమిటి అని చెప్పి రెక్టర్ ప్రకాష్ గారిని అడగడం జరిగింది. ప్రకాష్ గారు ప్రాచీన ఖగోళ విజ్ఞానాన్ని ఆధునిక ఖగోళ విజ్ఞానంతో పోల్చి చూడడం తగదు అన్నాడు. ఆయన చెప్పిన సమాధానం అయిపోయిన తర్వాత ఫిజిక్స్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఫాదర్ స్టీఫెన్ గారిని కూడా ఇదే ప్రశ్న అడగటం జరిగింది ఆ చర్చ నిర్వాహకుడు. స్టీఫెన్ గారు ప్రకాష్ గారు చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. బైబిల్లో ఉన్న 2 సృష్టి కథనాల్లో కూడా వైరుధ్యాలు ఉన్నమాట వాస్తవం. మన పూర్వీకుల జ్ఞానాన్ని ఆధునిక జ్ఞానంతో ఈక్వేట్ చేయడం సాధ్యం కాదు అన్నాడు. ఇప్పుడు ఈ చర్చ వల్ల ఏమైనా ఉపయోగం, ఫలితం కనిపించిందా అని చెప్పి తర్వాత ఆలోచిస్తే ఆనాటి చర్చకి సారథ్యం వహించిన డాక్టర్ సుధాకర్ గారు రవి చక్రయ్య ఇంటర్నేషనల్ అసిస్టెంట్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకొని సొంతంగా తానే ఒక మిషనరీ స్థాపించి వ్యాపారం చేసినట్టుగా తెలిసింది తర్వాత కాలం. మిత్రుల ద్వారా ఈ సమాచారం వచ్చింది. దాంట్లో వాస్తవం ఎంత అనేది నాకు పూర్తిగా తెలియదు. పోనీ అక్కడికి చర్చను వచ్చిన వాళ్ళలో విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు కాబట్టి అసలు బైబిల్లో కొద్దిపాటి లోపాలు ఉన్నాయని అంగీకరించడానికి సిద్ధపడిన వాళ్ళు లేరు. డాక్టర్ సుధాకర్ అయితే అది దైవ గ్రంథం కాబట్టి అందులో ఏ చిన్న వైరుధ్యము ఉండేందుకు అవకాశమే లేదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజున జరిగిన చర్చలు. మరి ఈ వైరుధ్యాలన్నీ ఏమిటి? ఇన్ని రకాల అభిప్రాయాలతో క్రైస్తవ పండితులు పుస్తకాలు ఎందుకు రాస్తున్నారు? ముఖాముఖి చర్చలకు రండి 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 అని చెప్పే వాళ్ళతో ముఖాముఖి చర్చలు జరిపితే క్రైస్తవ దుకాణాలు మూతపడే అవకాశం ఉంటుందా? ఈవేళ ఏదో ఒక క్రైస్తవ శాఖకి చెందిన వాడితో ముఖాముఖి చర్చకు కూర్చుంటే మిగతా క్రైస్తవ శాఖల దుకాణాలు మూతలు పడతాయా? అసలు చర్చకు వచ్చినటువంటి పాస్టర్లే నిజంగా బైబిల్లో ఉన్న దోషాలని ఎత్తి చూపినప్పటికీ కూడా వాళ్ళు తమ సొంత దుకాణాలను మూసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇటువంటి ప్రశ్నలు ఏమీ వేసుకోకుండా మీరు ముఖాముఖి చర్చలకు రండి, మాలాంటి వాళ్ళకి కొంత సమాచారం అందుతుంది, దానివల్ల ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు అని చెప్పడం అసమంజసం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు నేను బైబిల్ మీద రాస్తున్న పుస్తకం బైబిల్లో ఉన్న మొట్టమొదటి గ్రంథం ఆది కాండంలోని మొదటి 11 అధ్యాయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాస్తున్న పుస్తకం. అది బైబిలు, సృష్టివాదం, పరిణామవాదం. బైబిల్లోని మొట్టమొదటి ఉన్న 11 అధ్యాయాలని దృష్టిలో పెట్టుకుని పుస్తకం రాస్తుంటే ఈవేళ అది సుమారు 200 పేజీలు అయ్యే పుస్తకంలాగా కనిపిస్తుంది నాకు. అంటే బైబిల్ని ప్రతి వచనాన్ని మనం పోస్ట్ మార్టం చేసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే
అందులో ఎన్ని దోషాలు కనిపిస్తాయో, ఎన్ని వైరుధ్యాలు కనిపిస్తాయో, కావాలని తప్పుడు అనువాదాలు చేసిన విషయాలు ఎన్ని కనిపిస్తాయో మనకు అర్థమవుతుంది.